ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు వైసీపీ నేతలు. పేదలకు విద్య, ఉపాధి, ఆరోగ్యమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రజా అవసరాలు కానీ, ప్రజా సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు, అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఉపయోగపడే రంగం ఏదైనా ఉంది అని అంటే బాగా వైద్య రంగం చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ ప్రాంతంతో కూడుకున్నటువంటి ప్రధాన భాగం ఉంది. అందుకు సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి పెద్దపీట వేసి పేద వర్గాలకి కావాల్సినటువంటి వైద్య రంగాన్ని వారి సొంతకే తీసుకుని వెళ్ళే విధంగా మరి ఈ మెడికల్ కాలేజీలు అనేవి ఎంత ఉపయోగకరం అనేది ఆ రోజున వారు నిర్ణయం తీసుకొని వాటికి కావలసిన అన్ని రకాలైనటువంటి అనుమతులు మంజూరు చేసి వాటి నిర్మాణం మొదలుపెట్టి సుమారుగా ఆ మంజూరు చేసిన కాలేజీలన్నింటిలో కూడా సగానికి పైగా పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి సందర్భాలు, అందులో కొన్ని కాలేజీలు నడుస్తున్నాయి. ఆయన చేసిన మంచి ప్రజలు గుర్తుండకూడదు. రెండోది, ఈ మెడికల్ కాలేజీలు కేటాయించిన అత్యంత విలువైన భూములు కానీ, ఆ బిల్డింగ్స్ కానీ తగ్గించుకుని దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలి. కుటుంబ నాయకుల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని గత 2 నెలలుగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రజలకు మద్దతుగా తెలిసి ప్రజల్ని మరింత చైతన్యపరచడం కోసం మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ